హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఫస్ట్ వీడియో గెట్ రెడీ విత్ మీ నా వీడియో అన్నమాట మన ఛానల్లో. అయితే నేను ఈరోజు కొంచెం వర్క్ ఉండి కొంచెం నెల్లూరు వెళ్తున్నాను అనమాట. అయితే మా పాప కొంచెం స్కూల్లో జాయిన్ అవుతుంది కదా, సో దానికి షాపింగ్ వెళ్తున్నాము. అయితే సింపుల్గా ఉంటుంది అని బైక్లో కదని సింపుల్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి కదా అని చెప్పేసి డ్రెస్ అయితే నేను వేసేసుకున్నాను. సైడ్ అయితే ఇట్లా థ్రెడ్స్ ఇచ్చారు కదా, ఆ థ్రెడ్స్ కట్టుకున్న తర్వాత బాగా ఫిట్గా ఉంటుంది అన్నమాట డ్రెస్. పిల్లలు ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే అబ్బా వాళ్ళని రెడీ చేసి వాళ్ళనంతా రెడీ చేసి మనం రెడీ అయ్యేసి ఎంత టైర్డ్ అయిపోతాము కదా. అయితే నేను తలస్నానం చేసుకున్నాను. తలస్నానం చేసేసుకున్న తర్వాత జస్ట్ అట్లా ఫేస్ పైన మాయిశ్చరైజేషన్ కోసం నేను అలోవెరా జెల్ యూస్ చేస్తానండి. అయితే అలోవెరా జెల్ అంతా స్నానం చేసేసిన తర్వాత అలా ఫేస్కి నెక్కి అంతా అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది బాడీ లోషన్ లాగా నేను వాడతాను అనమాట. ఇది కొంచెం క్రీమ్ అప్లై చేసేసుకొని బాడీకి అండ్ అదే ఫేస్కి కూడా నేను అప్లై చేసేసుకుంటాను, ఇంకేం మళ్ళీ సపరేట్గా వాడకుండా అనమాట. అంత ఫేస్కి పైన నెక్కి హ్యాండ్స్కి అంతా అదే యూస్ చేసి బాగా అప్లై చేస్తాను. మొత్తం క్రీమీగా ఉంటుంది. ఇది టెక్స్చర్ అయితే నాకు చాలా ఇష్టం, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇది. అంతా హ్యాండ్స్కి అంతా అప్లై చేసేసుకుంటాను, అదే ఫేస్కి నెక్కి అంతా కూడా అదే అప్లై చేసేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. మనం ఇట్లా స్ప్రెడ్ చేసేటప్పుడే కూడా ఫేస్ అంతా. సో ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం గాలికి కొంచెం అట్లా ఆరిపోతుంది అన్నమాట. కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ మనం తలస్నానం చేసాం కదా, సో ఇది ఫస్ట్ ఆరిపేసుకోవాలి. ఈ తల అంతా ఆరితే మనకు సగం రెడీ అయిపోయినట్టు. అయితే అదంతా ఆపుకుంటూ ఉన్నాను అనమాట, టవల్ పెట్టుకొని బాగా తుడుచుకుంటూ ఉన్నాను ఆ తడి అంతా పోయేలోపు. ఈ మధ్యలో పిల్లల్ని ఆల్రెడీ ముందే రెడీ చేశాననమాట. మధ్యలో నేను కెమెరా ఆఫ్ చేసుకొని వాళ్ళని చూసుకుంటూ నా వీడియో కూడా చేసుకుంటున్నాను, రెండు మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట. అయితే తలంతా అయితే ఆరలేదు ఇంకా, సో అదే బాగా తుడుచుకుంటూ ఉన్నాను. మళ్ళీ డాండ్రఫ్ వచ్చేసిద్దని భయం నాకు, కొంచెం అయినా ఆరకపోతే. అంతా బాగా ఆరవేసుకుని బాగా కొంచెం అప్పటికి అంతా ఆరిపోలేదు, కొంచెం ఉంది. సరే అది తలంతా ఆరుతూ ఉంటుంది కదా అని చెప్పి నెక్స్ట్ పౌడర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నేనైతే వాడేది పాండ్స్ పౌడర్ అండి, చాలా రోజుల నుంచి నేను అదే వాడుతున్నాను. సో కొంచెం పాండ్స్ పౌడర్ అప్లై చేసుకున్నాను నెక్కి, అంతా ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి. అయితే కాంపాక్ట్ పౌడర్ అవంతా ప్రస్తుతానికైతే నేను యూజ్ చేయలేదు, ఏదన్నా అకేషన్స్ ఏమన్నా స్పెషల్స్ ఉంటేనే వాడుతాను. అయితే ఇప్పుడు నార్మల్ బయటికి వెళ్ళేదే కదా అని చెప్పేసి ఇట్లా నార్మల్ పౌడర్ అయితే అప్లై చేసేసుకున్నాను ఫేస్కి నెక్కి అంతా. అయితే నాకు నా ఫేవరెట్ అండి మేకప్ అందట్లో కల్లా కూడా ఐబ్రో పెన్సిల్ నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. మీకు ఉంటుంది కదా, మనం రెడీ అయ్యేటప్పుడు ఒక ఐటమ్ అంటూ ఉంటుంది కదా, సో కామెంట్ చేయండి మీకు ఏది ఇష్టమో. అయితే నాకైతే ఐబ్రో పెన్సిల్ ఒక్కటున్నా చాలండి, అంత ఇష్టము ఐబ్రోకి. ప్లస్ ఇట్లా చూడండి, నేను కాటుక కూడా దీన్నే యూస్ చేస్తానన్నమాట, మళ్ళీ సపరేట్గా యూస్ చేయను, రెండు దాన్నే యూస్ చేసేస్తాను సింపుల్గా. అది లిప్స్టిక్ అయితే వేసుకోవట్లేదు, నార్మల్ బయటకే కదా అని చెప్పేసి అట్లానే జస్ట్ లిప్స్ని ఇట్లా అనేసుకున్నాను అనమాట, అంతే. ఇంకేం లిప్స్టిక్ కూడా అప్లై చేయలేదు. అయితే గాజుల దగ్గరికి వచ్చేసరికి బాగా కన్ఫ్యూజన్ అవుతాను అనమాట నేను, మీలో ఎవరైనా అవుతారా? అయితే ఒక 2-3 గాజులు తీసుకొని ఫైనల్గా దీన్ని అయితే వేసేసుకున్నాను, వాచ్ పెట్టేసుకున్నాను సింపుల్గా. అయితే నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ సైడ్ పాపడ్ తీసేసి ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టేసుకుంటాను, సింపుల్గా ఉంటుందని చెప్పేసి. అయితే ఇయర్ రింగ్స్ మార్చుకుందామా అని చూశాను, ఓకే వైట్ షాల్ అయ్యి కదా, సో మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా షాల్ అయితే వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాం అన్నమాట. ఆ షాల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను, బైక్లో వెళ్ళేటప్పుడు అయితే షాల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, సో అది చూసుకుంటున్నాను. అంతే అండి, నా గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.